అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ తెలిసిన విషయం, రాష్ట్రంలో 2025లో డిఎస్సి నిర్వహించటం, దాంట్లో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా రేపు ఉదయం రాష్ట్రమంతటా కూడా ర్యాలీస్ జరపాలని మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కావలి నియోజకవర్గంలో రేపు ఉదయం 9:30కి కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభిస్తున్నాము. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటు పట్టణం నుంచి కావచ్చు, అన్ని మండలాల నుంచి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగ అర్హత కోల్పోవటం, మోసపోవటం జరిగిందో ఆ నిరుద్యోగ యువతి యువకులు, విద్యార్థులు అంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపిస్తున్నాం. ఈ ర్యాలీ ఉదయం 9:30 జెండా చెట్టు నుంచి ప్రారంభమై కావలి పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ దాకా జరుగుతుంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చేదానికి ఈ సమావేశం ముఖ్యంగా ఏర్పడుతున్నాం. కాబట్టి అందరూ కూడా మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని తెలియజేస్తాను. కావలి పట్టణంలో మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు తెలుగుదేశం నాయకులు. ఈరోజు మందాడి చెరువు బ్యూటిఫికేషన్ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. దానికి మేమేం అడ్డు కాదు, చెయ్యాగా. ఎందుకంటే గతంలో ఇదే వర్క్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేయించింది. నుడా ద్వారా 1.3 crores అమౌంటు శాంక్షన్ చేయించటం, ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది. ఆ చెరువు కట్ట మీద ఈరోజు ఏదైతే వారు చేస్తున్నారో, లైటింగ్ కావచ్చు, పాత్వేస్ కావచ్చు, కాంక్రీట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా కింద గార్డెన్, ఆ కొస నుంచి ఈ కొస దాకా అప్ టు టెంపుల్ దాకా గార్డెను, అదేవిధంగా చిల్డ్రన్స్ ప్లే, అదేవిధంగా అక్కడ ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్స్ అవి కూడా వచ్చే విధంగా అప్పుడు ప్లాన్ చేసాం. దానికి సంబంధించి అమౌంట్ కూడా శాంక్షన్ చేసారు. కొంత వర్క్ కూడా మా వెంకటేశ్వర రెడ్డి అప్పుడు కొంత చెరువు కట్టని వెడల్పు చేయడంలో
ఆనాడు వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఆ బిల్స్ వచ్చినా ఏదో తెలియదు, కానీ మొత్తానికి ఆ వర్క్ స్టార్ట్ చేసింది, అప్పుడు ప్రారంభించింది, కొంత భాగం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ముందుగా తెలుగుదేశం నాయకులు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు పట్టణంలో మన ముసునూరు నుంచి మద్దూరుపాడు దాకా రోడ్డు వేయడానికి 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాంట్లో కష్టతరమైన వర్క్ అంటే ముఖ్యంగా కష్టం ఏదంటే డ్రైనేజెస్, ఫుట్పాత్స్, అవి చాలా కష్టం. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ షిఫ్టింగ్, ఆల్ ఎలక్ట్రికల్ లైన్స్ షిఫ్టింగ్, వాటన్నిటిని కూడా ఆనాడు మేము డ్రైనేజ్ వర్క్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేసి చక్కటి ఫుట్పాత్ అప్ టు ముసునూరు దాకా రెండు సైడ్లు రోడ్లకి వేయటం వల్ల ఈరోజు ఎక్కడ కూడా ల్యాండ్ ఇంకా ఎవరు కూడా ఏ ప్రాపర్టీ కూడా ఆ ఫుట్పాత్ దాటి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్డే, బౌండరీ ఫిక్స్డ్, డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్, అట్లాగే ఫుట్పాత్ కూడా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు తెలుగుదేశంకి ఏంటంటే ఇందా మా ఓడి చెప్పినట్టు అన్నవరం క్వారీ మెటల్ ఆ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ఇక్కడ పోసుకోవటం, ఒక వెహికల్ పెట్టి జేసీపీ పెట్టి ఇక్కడ ఫస్ట్ ఆ వెహికల్ మెటల్ పోయాలంటే ముందు మట్టి ఎత్తారు, కావాలి ఒక 3 అడుగులు, ఆ మట్టి ఎత్తేసుకోవటం, అది అమ్మేసుకోవటం, ఆయన ఆ మెటల్ ఆడ పోయటం, దాన్ని రోలింగ్ చేయటం, దాని మీద తాగేయటం, అంతే. సింపుల్ వర్క్. ఆ సింపుల్ వర్క్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, కాకపోతే కంటికి కనిపిస్తుంది. కాకపోతే దుత్తగూరు నుంచి అదేవిధంగా మద్దూరుపాడు దాకా రోడ్డు అంతా కూడా మేము శాంక్షన్ చేయించి చేయటం జరిగింది. దుత్తగూరు నుంచి ఆల్మోస్ట్ మన బ్రిడ్జి దాకా రోడ్డు అంతా కంప్లీట్ చేయించడం జరిగింది. ఎలక్షన్స్ ఉండటం వల్ల కొంత భాగం ఈ టౌన్లో అది వేయించలేకపోయాం. కాకపోతే దురదృష్టవశాత్తు ఈరోజు ఆ వేసే రోడ్డు యాక్చువల్గా ఈ పక్కలాగా ముసునూరుకి ఏ విధంగా మనం చేశామో ఎండ్ టు ఎండ్ డ్రైనేజ్ కానీ జరిపి వేస్తుంటే ఆ రోడ్డు కూడా పెద్దదిగా చాలా బాగుండేది. ఈరోజు ఒక సైడ్ 2 లైన్స్, ఇంకో సైడ్ 2 లైన్స్ మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ చూడండి ముసునూరులో మీకు ఆల్మోస్ట్ 4 లైన్స్ వైండింగ్, ఈ పక్క 4 లైన్స్, ఆ పక్క 4 లైన్స్ వచ్చినంత ప్లేస్ మనకి వస్తుంది. అందుకే ఆ డిఫరెన్స్ ఈరోజు మేము చేసిన ఆ వర్క్ వల్ల, ఆ డ్రైనేజెస్ కంప్లీట్ చేసి ఫుట్పాత్స్ కంప్లీట్ చేయటం వల్ల ఈరోజు వాళ్ళు చేసే వర్క్ ఇక్కడ కంప్లీట్ అయినాక రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మార్క్ అనేది మీరు స్పష్టంగా చూడొచ్చు. ఆ డిఫరెన్స్ ఆఫ్ వర్క్ స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఈ పక్క రోడ్డు ఎట్టుంటుంది, ఆ పక్క రోడ్డు ఎట్టుంటుంది. బ్యాక్ సైడ్ ఒక 10-15 అడుగులు వదలటం వల్ల అదంతా కూడా కబ్జాలకి గురయ్యే పరిస్థితి ఇన్ ఫ్యూచర్. ఇంకా ఇక్కడ ఈ పక్క ఇది ఎక్కడ అయ్యేదానికి ఆస్కారం లేదు, ఒక్క ఇంచి కూడా ముందుకు వచ్చేదానికి లేదు. కాబట్టి ఇది కూడా కావాలి పెద్దగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము అధికారంలో ఉండగా చేయించాము. అందుకే ఈరోజు కావలి పట్టణం ఏ విధంగా ఉండబోతుందో ముందు ముందు మీరే చూస్తారు. మేము చెప్పేది కూడా మొదటి నుంచి కూడా పనులు చేయండి, పనులు చేసి కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయండి అని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. గతంలో మేము తెచ్చిన శాంక్షన్స్ అన్నీ కూడా ఇంకా చాలా వచ్చున్నాయి, వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేయండి. మీరు కొత్తగా శాంక్షన్స్ ఇంకా తెప్పించి ఇంకా అభివృద్ధి చేయండి, సంతోషిస్తాం.
ఒక పట్టణమే కాదు, అన్ని మండగాలు కూడా కొంతమంది పెట్టినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 2500 కోట్లు మేము అధికారంలో ఉండగా కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం అటు సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నాము. మీరు ఎవరైనా సరే, నిన్న కూడా చెప్పాను, మీరు ఎవరైనా సరే మీరు లిస్టు తీసుకొని మీరు చేసిన అభివృద్ధి చెప్పాలంటే చెప్పండి, మేము చేసింది మేము చెప్తాం. మేము చెప్పేదాంట్లో ఎక్కడైనా తేడా ఉంటే మీకు అడగచ్చు. అదేవిధంగా అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు, డెఫినెట్ దానికి ఎక్కడక్కడ మేము రాజీపడేదేం లేదు. రండి, అడగండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజుగా కట్టిన ఒక 2000 హౌసులు, టిట్కో హౌసెస్ మేము కంప్లీట్ చేసాం, ఇనాగ్రేషన్ చేసాం, ఎస్టీపీ చేసాం. ఏదైతే చేయకుండానే వాటన్నిటికీ ఎస్టీపీ అవన్నీ రోడ్స్ గిడ్స్ అవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి వాటర్ ఇచ్చి వాటన్నింటినీ కూడా మేము ఇనాగ్రేషన్ కూడా చేయించడం జరిగింది. ఈరోజు జగనన్న లేఅవుట్స్లో దాదాపు 14,000 హౌసెస్ త్రూఅవుట్ కావలి కాన్స్టిట్యున్సీ ఇచ్చి ఆల్మోస్ట్ 60% 70% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి హౌసెస్ అన్నీ. వాటిని ఎటు కానివ్వకుండా పాపం ఆ పేద ప్రజలకి 14,000 మందికి ఆ హౌసెస్ కంప్లీట్ చేయకుండా, బిల్స్ ఇవ్వకుండా, రోడ్స్ వేయకుండా, ఆల్రెడీ మేము కరెంట్ ఇచ్చినాం, వాటర్ ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. హౌసెస్ కట్టేసి స్లాబ్స్, కొన్ని హౌసెస్ ప్లాస్టింగ్ వేస్తున్నాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన కొన్నిటిని వాటిని కంప్లీట్ చేయకుండా ఈరోజు ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో, ఏ విధంగా పేదల యొక్క హౌసెస్ కంప్లీట్ చేయకుండా మీరు నిర్లక్ష్య ధోరణి వైఖరిస్తున్నారో చూడండి. హౌసెస్ మొత్తం 14,000 హౌసెస్ కావలి నియోజకవర్గంలో కంప్లీట్ చేస్తే ఎంతమంది సంతోషిస్తారో ఒకసారి ఆలోచించండి. మీరేమైనా ఒక్క హౌస్ ఇచ్చారా, ఒక సైట్ ఇచ్చారా? ఏమి చేయకుండా ఎక్కడో కొన్ని పబ్లిసిటీ వర్క్స్ మాత్రమే చేస్తూ అభివృద్ధి 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 ప్రదాత ఇవన్నీ అంటే మేము కూడా చెప్పుకోవాలంటే ఆ విధంగా ఎంతో ఉండేది మాకు. మేము అటు చేయలేదు. మేము స్కూల్స్ కట్టించాము, హాస్పిటల్స్ కట్టించాము, హౌసింగ్ కట్టించాము, ఆర్బీకే కట్టించాము, సచివాలయాలు కట్టించాము, హెల్త్ సెంటర్స్ కట్టించాము, డైరీస్ కట్టించాము. వీటన్నిటితో పాటు సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాము. ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాడు నేడు అన్ని స్కూల్స్, పిల్లలు చదువుకునే స్కూల్స్. గతంలో టీచర్స్ టాయిలెట్ బాగుంటే ఆ ఊళ్ళో ఏదో ఒక రైతింటికి పోయేసి బాత్రూమ్కి పోయే పరిస్థితి. ఈరోజు చక్కగా ప్రతి ఒక్క స్కూల్ డెవలప్మెంట్ చేయటం వల్ల విద్యార్థులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, హ్యాపీగా వాళ్ళు స్కూల్లోనే టాయిలెట్ వాడుకునే పరిస్థితి. ఇవన్నీ ఎవరు చేసింది?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కావాలంటే త్యాగంచి. అందుకే నిన్న మా వాలంటీర్గా పనిచేసిన విజయ్ అబ్బాయి ఎంత చక్కగా వివరించాడో కావలి ప్రజలకి, కావలి డెవలప్మెంట్ గురించి చాలా చక్కగా వివరించాడు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే మేము ఏం అభివృద్ధి చేసామనేది మా వాళ్ళు చెప్తారు. డిబేట్కి కానీ మీరు అడిగారు కదా, ఏదైనా సెంటర్లో ఫేస్ టు ఫేస్ వీటి గురించి మాట్లాడతాగా వస్తాగా ఛాలెంజ్ అని ఫస్ట్ విసిరింది తెలుగుదేశం పార్టీ. తర్వాత మేము రెడీ అంటే వాళ్ళు కూడా రెడీ అని నిన్న నైట్ మెసేజ్ పెట్టారు. ఈరోజు నేను చెప్తున్న పత్రికా ముఖంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి కావచ్చు, అవినీతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా ఎట్సెట్రా 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 దాని మీద డిబేట్ మాట్లాడేదానికి ఫేస్ టు ఫేస్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మీ కావ్య కృష్ణారెడ్డి గారు కానీ వస్తే నేను వచ్చేదానికి సిద్ధం. లేదా తెలుగుదేశం నాయకులు ఇంకెవరైనా వస్తాము అంటే కూడా మా విజయ్, మా వాలంటీరు, మా కార్యకర్త ఆ అబ్బాయి ఒక్కటి సాగు మీకు వచ్చేదానికి సిద్ధమని నిన్నగడ చెప్పాను. ఇప్పటికీ దానికి మేము కట్టుబడి ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికన్నా మీరు గ్రహించి మీరు చేయాల్సిన పనులు చేయండి. ఇంకా ఏదైనా ఉంటే తీసుకురండి, కొత్త శాంక్షన్ చేయించి తీసుకురండి, చేయించండి. అంతేగాని పక్కన మీరు మేమేమి చేయలేదంటే మీలాంటి పచ్చకామగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఆన్సర్ మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది మీడియాగా చెప్పాను, ఒక 5 మంది చవట దద్దమ్మలు ఏదేదో వేస్తుంటారు. సిగ్గు శరము ఏమి ఉండదు. కావ్య కృష్ణారెడ్డి గారు నిన్ను నాశనం చేసేదానికి 5 మంది ఉంటారు. మీరు వాళ్ళతోటే సమాధి అవుతారు. థ్యాంక్ యూ మచ్. ఈ తుమ్మగపేంట రోడ్డు వైడనింగ్ దాంట్లో భాగంగా తుమ్మగపేంట జంక్షన్లో షాప్స్ డెమాలిషన్ అవన్నీ కూడా చేస్తున్నారు. మంచి కార్యక్రమం, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. కాకపోతే అక్కడ షాప్స్ డెమాలిషన్ చేసేటప్పుడు వారికి ఆ షాప్స్ ఎవరైతే పెట్టుకొని ఉన్నారో వారికి ఇంకేదైనా ప్రదేశం వారికి చూపించి అక్కడ షాప్స్ కట్టుకోమని చెప్పడమో లేదా కట్టించి ఇవ్వటమో చేసి ఒక సామానాన్ని తీసుకున్న మీదట డెమాలిషన్ చేస్తుంటే బాగుండేది. కానీ ఎటువంటి సమాచారం చెప్పకుండా రాత్రి జేసీపీ పంపి ఆ షాప్స్ని కోల్చటం చాలా దారుణమని కూడా అక్కడ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికన్నా వారికి న్యాయం చేయాలని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ బస్సు టర్నింగ్స్లో కానీ పోయేదానికి రాకపోకకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైతే కాదు. మేము కోరేది ఒకటే, వారికి న్యాయం చేయగా వారికి ముందుగా ఏమైనా షాప్స్ కట్టించి ఇవ్వటము లేదా వారిని కట్టుకోమంటము, వారికి సంబంధించి ప్లేస్ చూపించడము చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. గతంలో మత్స్యకారులకి అక్విజేషన్ రామాయపట్నం పోర్టుకి ఆనుకొని మన కావలి నియోజకవర్గంలో
ఎవరైతే ల్యాండ్స్ పోతూ ఉన్నాయో వాళ్ళకి కూడా ఇంతవరకు కూడా ఎటువంటి కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. ల్యాండ్స్ 23 లక్షలకి తీసుకుంటున్నామని చెప్పారు. కొంతమందికి అమౌంట్స్ కూడా వేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మేము 30 నుంచి 35 లక్షలు మేము ఇప్పిస్తామంటే ఆ రోజు ఎలక్షన్స్కి ముందు కావ్య కృష్ణారెడ్డి అక్కడికి వచ్చి 50 లక్షలు మేము ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 50 లక్షలు ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని మోసం చేయటం దారుణమని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది చాలా అన్యాయం. ఇప్పటికన్నా తెలుగుదేశం ప్రభుత్వం వారికి సరైన పరిహారం ఇవ్వాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం.